సంక్రాంతి సెలబ్రేషన్స్ మొత్తం కూడా అయిపోయాయి. సంక్రాంతికి రిలీజ్ అయినట్టు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోయింది. జనవరి నెల మొత్తం కూడా ఇండస్ట్రీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఇక ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి కూడా ఇండస్ట్రీకి మంచి కలిసి వచ్చే విధంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఓ సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఫిబ్రవరి 6న రాబోతున్నటువంటి సినిమా శ్రీ చిదంబరం గారు. జనవరిలో మనశంకర వరప్రసాద్ గారు వస్తే ఇప్పుడు ఫిబ్రవరిలో మాత్రం శ్రీ చిదంబరం గారు అంటూ వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర డైరెక్టర్ వినయ్ అండ్ హీరో వంశీ తుమ్మల అండ్ మరో ఆర్టిస్టు గోపినాథ్ ముగ్గురు ఉన్నారు. ముందుగా డైరెక్టర్ అడుగుదాం, ఏంటి ఈ కథ శ్రీ చిదంబరం గారు అనేది టైటిల్ చూస్తే డిఫరెంట్గా ఉంది, ఏంటి అసలు ఇది? అంటే బేసికలీ ఈ కథ మీరు టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఒక మెల్లకన్నుతో ఇబ్బంది పడే ఒక అబ్బాయి, ఈ పుల్లంగి అనే ఒక మారుమూల గ్రామంలో ఇబ్బంది పడే ఒక అబ్బాయి వాడు ఎలా యాక్సెప్ట్ చేసుకున్నాడు అనే కాన్సెప్ట్లో జరిగే కథ అనమాట. వాడి మెల్లకన్ని దాచిపెట్టుకోవడానికి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. అందుకే మీరు ఎక్కడ చూసినా వాడు కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు సినిమా అంతా కూడా. వాడు ఎలా కళ్ళద్దాలు ఇసిరేసాడు అనేది మీరు కోర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే మొత్తం కూడా కళ్ళద్దాల మీదే ఉంటుందా స్టోరీ? మొత్తం కళ్ళద్దాలనే కదండి. ఇప్పుడు చూడండి, అమ్మాయి ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది సినిమాలో, ఇంకా మంచి ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇదంతా జరిగేది సరౌండింగ్ పాయింట్ వాడి ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీని ఎలా ఓవర్కమ్ చేశాడు అన్నది కోర్. అంటే మొత్తం స్టోరీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆ సాంగ్ కానీ గ్లిమ్స్ టీజర్ చూస్తుంటే చాలా ఫన్ అనిపించింది, ఫన్ గా ఉంది కదా. సో సినిమా మొత్తం కూడా అలా సినిమా అంతా సరదాగా ఉంటుందండి, సరదాగా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయండి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టీజర్ చూసినప్పుడు ఏదైతే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందో సినిమా అంతా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇది మీ ఫస్ట్ ఫిల్మ్? నా ఫస్ట్ ఫిల్మ్ అండి. ఇది వరకు ఏం చేశారు? నేను దీని ముందు ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. మాది రాజమండ్రి, అక్కడ ఉండే షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, వీడియో కలిపి. తర్వాత సాగు అనే ఒక ఫిల్మ్ చేశా, దానికి నిహారిక కొనిద్ర గారు ప్రెజెంట్ చేశారు ఆ సినిమా. దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి, చిరంజీవి గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నాను నేను. దాని తర్వాత ఇంకా నాకు డిసైడ్ అయ్యా ఇంకా థియేటర్కల్ సినిమా చేసే టైం వచ్చింది అని నేను స్టార్ట్ చేశాను. సాగు సినిమా చూస్తుంటే అది ఒక మంచి మెసేజ్. శ్రీ చిదంబరం మెసేజ్ అని చెప్పను కానండి, ఈ సినిమా నుంచి చూసి బయటికి వెళ్ళినప్పుడు ఒక మార్పు అయితే వస్తుందని నా ఫీలింగ్. అంటే ఎందుకంటే మనందరికీలో కూడా తెలియకుండానే ఎక్కడో ఒక మూల ఒక చిదంబరం ఉంటాడు, ఒక ఇన్సెక్యూర్ ఫెలో ఉంటాడు. వాడిని ఇన్స్పైర్ చేసే స్టోరీ ఇది, వాడిని ఓవర్కమ్ చేసే స్టోరీ ఇది. వంశీ గారు చెప్పండి, చిదంబరం అంటే యాక్చువల్ ఏంటంటే మనం ఒక వాడుక భాషలో ఏమంటామంటే చిదంబరం రహస్యం అంటాం. అవును సార్, టెంపుల్ చిదంబరం రహస్యం. అలాగే అంటే మీ యొక్క ఆ రహస్యాన్ని కాపాడుకోవడం కోసం నడిపించే డ్రామా లాగా. అంతే సార్, మంచి మెటాఫర్. అంతేనా? వీడి మెల్లకన్నుని దాని ద్వారా ఇన్సెక్యూరిటీస్ ని అన్ని ప్రపంచానికి కనపడకుండా ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకొని తిరిగి తనలో తను భయపడుతూ అదే ఊర్లో ఒక మంచి అమ్మాయిని ప్రేమిస్తే అలాంటి వాడు వాడి లైఫ్ ఏ యాంగిల్, ఏ ట్రాజెక్టరీ తీసుకుంటది, ఎలా ఉంటది కదా అనే మొత్తం ఇదే కోర్ పాయింట్ మీద నడుస్తుంది. ఇదే కోర్ పాయింట్ సార్, లవ్ స్టోరీ మెయిన్. యాక్చువల్లీ చూస్తుంటే మొత్తం కూడా ఈ సినిమా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఏదో అడవిలో ఆ పరిసర ప్రాంతాల్లో చేసినట్లు ఉంది కదా. ఎక్కడెక్కడ చేశారు ఈ సినిమా అంతా? మారేడుమల్లి నుంచి ఒక 60 కిలోమీటర్ లోపలికి వెళ్తే పుల్లంగి అని ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊర్లోనే జరిగే కథ. సినిమాలో కూడా ఆ ఊరి పేరు పుల్లంగే, రియల్ గా కూడా అక్కడే షూట్ చేసాం. అది ఒక ట్రైబల్ ఏరియా అనమాట. అక్కడికి ఎందుకంటే అక్కడ ఈ సినిమాలో కూడా సిగ్నల్ అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనమాట. ఫోన్ సిగ్నల్ అనేది ఆ ఊర్లో ఫోన్ సిగ్నల్ ఉండదు. ఫోన్ సిగ్నల్ రావాలంటే ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ ఉండదు, అంత మారుమూల ఊరు అనమాట. అక్కడ చిదంబరం లాంటోడికి ఏం జరిగింది ఎలా అనేది థింగ్ అనమాట. సో మారేడుమిల్లి, మోస్ట్లీ ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి, రాజమండ్రిలో షూట్ చేసాం. గోపినాథ్, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? అది నా క్యారెక్టర్ పేరు సురేష్ అండి. అది తను ఏడిపిస్తూ ఉంటాను అనమాట, చిన్నప్పటి నుంచి కూడా ఏడిపిస్తూ ఉంటాను. ఆ తర్వాత మంచి పీక్ మూమెంట్ ఉంటుంది తనకి హీరోయిన్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ మూమెంట్లో నేను ఒక పాయింట్ దానికి రివీల్ చేస్తూ ఉంటాను అనమాట. సో త్రూ అవుట్ అది ఎంజాయ్ చేస్తుంది. అంటే బేసికలీ నాకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను కూడా చాలా బుల్లీ ఫేస్ చేసినప్పుడు అవి కూడా కొంచెం కనెక్ట్ అయినా మీరు సబ్జెక్ట్ తోటి. దెన్ ఆఫ్టర్ దట్ వన్ అంతా తను చూసుకున్నాడు మొత్తం అంతా కూడా. అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్? అవును సార్, మేము మా 6th క్లాస్ నుంచి ఇద్దరం ఒకే స్కూలు. తర్వాత ఇంటర్లో వేరు వెళ్ళాం. బట్ డిగ్రీ మళ్ళీ బీటెక్ మళ్ళీ కలిసి. చిన్నప్పుడు అనుకున్నారా నేను డైరెక్టర్ అవుతా, నేను హీరో అవుతాను? అనుకోలేదండి. చిన్నప్పుడు సినిమాలకి వెళ్ళేవాడు. సినిమాలు అంటే పిచ్చి ఇద్దరికి. సినిమాలకి వెళ్ళి అక్కడ సినిమా టికెట్ల కోసం పోలీసులతో ఏ సినిమాలు చూసేవారు? ఎవరి సినిమాలు చూసేవారు? అందరు సినిమాలండి. ప్రభాస్ ఫ్యాన్ అప్పట్లో రెబల్ స్టార్ ఫ్యాన్. డార్లింగ్ సినిమాకి వెళ్ళి నేనేమో నా సైకిల్ పోగొట్టుకున్నాను, పోలీసుతో లాఠీ తనలు తినేసాడు. ఇద్దరు ప్రభాస్ గారి ఫ్యాన్స్. ఇద్దరు ప్రభాస్ గారి ఫ్యాన్స్. స్టార్ట్ అయింది చిరంజీవి గారి వల్ల. చిరంజీవి గారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత
సినిమాతో స్టార్ట్ అయింది? నేనైతే డాడీ. నేను థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా డాడీ. డాడీ. రీసెంట్ గా శంకర్ వరప్రసాద్ గారు నాకు ఆ ఫీల్స్ వచ్చాయి. లైక్ నేను ఏదైతే చిరంజీవి గారిని మిస్ అయ్యానో ఆ ఫీల్ నాకు చాలా నచ్చింది. ప్రభాస్ గారిది? ప్రభాస్ గారి వర్షం సినిమా నుంచి నాకు డార్లింగ్, వర్షం, మిర్చి అంటే అన్ని ఇష్టం నాకు. రాఘవేంద్ర కూడా ఇష్టం నాకు. హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఓహో, ఒకరు అంటే ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్లు, మీ దాంతో పాటు చిరంజీవి గారి చిరంజీవి గారి ఫ్యాన్స్. సంక్రాంతికి రిలీజ్ అయిన ఇద్దరు సినిమాలు. అవును, ఫస్ట్ డే చూసేస్తామండి. ఇంకా సినిమాకి వస్తుంటే మ్యూజిక్ చాలా బాగుంది. అవునవును. దీంట్లో అంటే ఇద్దరున్నారా మ్యూజిక్? ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అండి వాళ్ళు. చందు రవి అని చెప్పేసి రీసెంట్ గా అనగనగానే ఒక ఫిల్మ్ చేశారు ఈటీవీ విన్ లో. ఇదే వాళ్ళ ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. అండ్ ఆల్బమ్ పక్కన పెడితే అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సెప్షనల్ అండి. చాలా అంటే చాలా వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు. అందరికీ నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఒక సాంగ్ ఇది కీరవాణి గారు కూడా పాడినట్టు. కీరవాణి గారు పాడారండి. అవును. ఏంటి ఆయన ఎలా ఒప్పించారు? ఏంటి ఆస్కార్ అవార్డు విన్నరు ఆయన, అసలుకి మొత్తం ఇది ఇంత బిజీగా ఉంటారు, ఆయనతో పాడించడం అంటే ఆ పాట బేసికలీ సినిమా మొదలయ్యే పాట అనమాట. ఆ పాటతోనే మొదలవుతుంది. ఆ ఫిలాసఫీ, ఆ పాట చెప్పే ఫిలాసఫీ, మేము పాట ట్యూన్ అయ్యి లిరిక్స్ వచ్చినప్పుడే మేము అనుకున్నది ఏంటంటే, ఈ పాట ఎవరైనా ఒక మెచ్యూర్డ్ పర్సన్ చెప్తే, ఒక మనిషి చెప్తే వినేలా ఉండాలి ఈ పాట అనుకున్నప్పుడు మాకు ఇంకా బెటర్ ఆప్షన్ కీరవాణి గారు అని మేము అనేసుకున్నాం. బై సంహౌ ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయనకి లిరిక్స్ పాట ట్యూన్ అనిపిస్తే ఆయనకి ఆ ఫిలాసఫీ నచ్చి ఒప్పుకున్నారు పాడడానికి. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఏరే మ్యూజిక్ డైరెక్టర్లు ఇస్తున్నారు, ఆయన కాదు. కానీ ఆయన ఎలా ఒప్పించారు ఆయన్ని? అసలుకి పాటే ఒప్పించిందండి, మేమే ఒప్పించలే. పాటే ఒప్పించింది, ఆ లిరిక్స్ ఒప్పించాయి, ఆ ఫిలాసఫీ ఒప్పించింది. మెయిన్ ఆయనకు కూడా స్టోరీ ఐడియా అది చెప్పాము. ఆ ఫిలాసఫీ నచ్చి ఆయనే పాడారు. అచ్చా అచ్చా. సో February 6th రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్లీ అంటే క్యూట్ లవ్ స్టోరీ ఉంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే February 14th అంటే కొంత యూత్ కి వాలంటీర్స్ గారికి కొద్దిగా బాగుంటది కదా, ముందే వచ్చేస్తున్నారు. ముందే అంటే అండి బేసికలీ ఫిబ్రవరి మంత్ అంతా లవ్ మంతే కదండి. February 6th దగ్గర నుంచి ఈ రోజ్ డే, ఈ డేలు స్టార్ట్ అవుతాయి కదా. మా చిదంబరం డే నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా February 6th. అది లవ్ మంత్. అచ్చా అచ్చా అచ్చా. హీరోయిన్ పేరేంటి? తను సంధ్యా వశిష్ఠ అండి. సంధ్యా వశిష్ఠ ఫస్ట్ సినిమానా? ఫస్ట్ సినిమా అండి. తెలుగమ్మాయేనా? తెలుగమ్మాయి అండి, తెలుగమ్మాయి. తను ప్రమోషన్స్ కి లేదు, వస్తుందండి. ఆ అమ్మాయి వేరే చిన్న దాంట్లో ఉంది. రేపటి నుంచి ప్రమోషన్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అచ్చా అచ్చా. ఇప్పుడు వరకు చూస్తుంటే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చాలా బాగున్నాయి కదా. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు ఏంటి? ట్రైలర్ 27th అలా రిలీజ్ అవుతుంది. మీ సాగుకి నిహారిక గారు ప్రెజెంటర్ ఉండటము మొత్తం ఆమె చాలా ఎంకరేజ్ చేశారు కదా. ఈ సినిమాకి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మళ్ళీ నిహారిక గారిని ఏమన్నా వీళ్ళు అడిగారా? అంటే అఫ్ కోర్స్ ఆవిడ హెల్ప్ ఉంటుందండి. లైక్ ఆవిడకి ఇంకా సినిమా చూపిలే. వీఆర్ ఇంకా ఒకసారి రెడీ అయిన తర్వాత సినిమా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూస్ ప్లాన్ చేస్తున్నాం, మేడం కూడా చూపిస్తాం. యాక్చువల్ ఏంటంటే చిన్న సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఎవరికో ఒకరికి సినిమా ఇచ్చేసి త్రూ రిలీజ్ చేస్తుంటారు కదా. మీరు అలానా ప్లానింగ్ ఉందా లేకపోతే ఓన్ రిలీజ్? లేదండి, మాకు మా ప్రొడక్షన్ అసలు గివ్ అప్ ఇచ్చే పొజిషన్లో లేదు. చాలా మంచిగా ప్లాన్ చేశారు రిలీజ్. ఇది అంతా కూడా మీకు వెరీ సూన్ ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. మంచి ఒక పెద్ద ఆయన రిలీజ్ చేస్తున్నారు సినిమా. పెద్ద ఆయన అంటే ఎవరు? అంటే అది ఇంకా వన్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎల్లుండి అనౌన్స్మెంట్ ఉందండి. అప్పుడు వీళ్ళు లెట్ యు నో. అది మా ప్రొడ్యూసర్స్ మంచిగా ప్లాన్ చేశారు అంతా కూడా. మా గోపాలకృష్ణ గారు చాలా మంచిగా ప్లాన్ చేశారు రిలీజ్ అంతా కూడా. అంటే మీరు సాగు లాంటి సినిమా అది చేసిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేశారు. శ్రీ చిదంబరం గారు అంటే ఇలాంటి ఒక ఇది మొత్తం ఒక కామెడీ ఈ జోనర్ లోకి రావడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి, ఇది కామెడీ ఉంటది అంతే. కామెడీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, కానీ కామెడీ సినిమా కాదండి. ఇది వెరీ 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 అంటే మీరు ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్రెష్ ఫిల్మ్ అండి ఇది. సో ఇదే ఎందుకు అంటే నేనేమైతే మిస్ అవుతున్నాను అనుకున్నాను, ఏదైతే సినిమా ఇక్కడ మిస్ అవుతుంది అనుకున్నా అది రాసా. అంటే నేను మిస్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత టీజర్ గ్లిమ్స్ లో చూస్తుంటే ఈ కామెడీ మోతాదు ఎక్కువ కనిపించింది. అవునవును. సో అందుకే లేదు సినిమాలో ఉంటుందండి ప్రాపర్గా. మీకు ఇప్పుడు గోపి క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా అవుతారు మీరు, అది పక్క. సినిమాలు మొత్తం అంత వస్తూ ఉంటాడు, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ వరకు వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా అవుతూ ఉంటారు. కామెడీయే సినిమా కాదండి, కామెడీ కూడా పార్ట్ సినిమాలో. ఇంకా పెద్ద ఎమోషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో. యా. సో అంతే. ప్రొడ్యూసర్ గారిని ఏ విధంగా ఒప్పించారు ఏంటి? ఫస్ట్ సినిమా ఇది అంటే సాగు అండ్ అయ్యేమో షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కదా. ఇదో కమర్షియల్తో కూడుకున్నది సినిమా. ఎంత బాగున్నా కూడా ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు. దాని వెనకాల ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఉంటేనే కానీ కొంత
పుషప్ అయితే అవునండి. సో మీరు ఎలా ఒప్పించారు ఏంటి? బేసికలీ ఈ విషయంలో నేను చాలా థ్యాంక్ఫుల్ అండి మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారికి, వినీషా గారికి, వాళ్ళ అమ్మాయి వినీషా గారి, వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ అండి. ఈ సినిమా కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము కొత్త వాళ్ళు అని మమ్మల్ని చాలా మంది రిజెక్ట్ చేశారండి. అంటే దీనికి ముందు మేము జస్ట్ బికాజ్ మాకు ఎక్స్పీరియన్స్ లేదు కొత్త వాళ్ళు అని చాలా మంది రిజెక్ట్ చేశారు. కానీ ఈయన ఏ రోజైతే ఎస్ చెప్పారో ఈ రోజు వరకు రిలీజ్ వరకు కూడా హీస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ బిగ్. అంటే నన్ను అడిగితే హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ ప్రొడ్యూసర్స్, రిస్కీ ప్రొడ్యూసర్స్. ఆ విషయంలో అసలు ఆయన వేరే లెవెల్ అండి ఆయన. అందుకే మీరు టీజర్ చూసిన కీరవాణి గారు వచ్చారన్న ఆ క్వాలిటీ అండి మెయిన్. ఆ క్వాలిటీ ప్రొడక్షన్ వచ్చాకే వచ్చింది. మీరు వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్ అది ఎంత క్వాలిటీగా ఉంటుందో మీకు తెలుసు. సో మెయిన్ మా ప్రొడ్యూసర్ వల్లే ఇక్కడ ఇదంతా. అంటే ఇప్పుడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు బడ్జెట్ ఇంత అని పెట్టుకుంటాం. అవునండి, అవును. కానీ తీరా చూస్తే జరుగుతున్నప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది. మీకు ఎలా అనిపించింది? అంటే బడ్జెట్ ఏమన్నా మీరు అనుకున్న ఆ జోనర్లోనే తీయగలిగారా, లేకపోతే కొంత అంటే బడ్జెట్ మేము ఇనీషియల్ గా అనుకున్న దానికన్నా మా ప్రొడక్షన్ వచ్చాక బడ్జెట్ పెరిగిందండి. మా ప్రొడక్షన్ వచ్చాక బడ్జెట్ ఎందుకు పెరిగిందంటే క్వాలిటీ కోసం. మేము కాంప్రమైజ్ అయినా మా ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవుతుంది. మా చిందా గోపాలకృష్ణ గారు అసలు కాంప్రమైజ్ అవ్వరు, వాళ్ళ అమ్మాయి కానీ. సో క్వాలిటీ కోసం ఖర్చు పెట్టింది ఇదంతా కూడా. సో వాళ్ళు ప్రొడక్షన్లో ఎక్కడ అసలు వెనకాడలేదు. అంటే వంశీ గారు చెప్పండి, ఫస్ట్ సినిమా హీరోగా చేస్తున్నారు, ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సార్. మన తెలుగు ఆడియన్స్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మంచి ఆర్టిస్ట్, చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడు, మంచి యాక్టర్ అనిపిస్తే దే టేక్ దెమ్ ఇంటు దేర్ హార్ట్స్. ఆ నమ్మకం అయితే ఉంది. హీరో అంటే లవ్, యాక్షన్ ఇలాంటి కాకుండా మీరు దీంట్లో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్, ఒక పాత్ర ప్లే చేశానండి. నేను ఒక పాత్ర ప్లే చేశాను. అవును సార్. సో అంటే ఆ స్వెట్స్ పెట్టుకొని మొత్తం అలా మెయింటైన్ చేయటం అంటే ఆ కళ్ళని, అది మీకు రిస్క్ అనిపించలేదు? అది రిస్కే సార్, చాలా రిస్క్ సార్. చాలా రిస్క్ తో కూడుకున్న పాత్రేనండి చిదంబరం. మరి ఫస్ట్ సినిమాకి ఇట్లాంటిది రావడం యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ. చాలా రిస్క్లు ఉన్నాయి, సివియర్ హెడేక్స్ అని కానీ, లేదు అంటే ఇంకా యాంగ్జైటీలు కానీ, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ స్క్వింట్ అలా పెట్టి చాలా మినిట్స్ వరకు సస్టైన్ అవుతూ ఉండాలి. మళ్ళీ ఉన్నాయి సార్, చాలా నొప్పులు ఉన్నాయి సార్. అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. దానికోసం సార్ నాకు ఇట్లాంటి పాత్రలు ఇష్టం సార్. నాకు జనరల్ గా నేను యాక్టర్ అన్న ఇదిలోకి వచ్చినప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్టులు కూడా అలాంటి వాళ్ళే. విక్రమ్ గారు, కమల్ హాసన్ గారు. నాకు ఈ కైండ్ ఆఫ్ కొంచెం పాత్రలు కంప్లీట్ గా అందులోకి వెళ్ళి చేసే కైండ్ ఆఫ్ సినిమాలు అంటే ఇష్టం. ప్యారలల్లీ కమర్షియల్ సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఐ లవ్ ఎవ్రీ ఫిలిం. ఇప్పుడు హీరో అంటే కేవలం యాక్టింగ్, డాన్స్, ఫైట్స్. ఎస్ సార్, డాన్స్లు, ఫైట్లు అవి కూడా ఇష్టం నాకు. యా సార్, అవును సార్. మీకు అన్ని చాలా ఈజీ అనిపించాయి? ఎలా అనిపించింది? నేర్చుకునే గుణం ఉన్న చిన్నప్పటి నుంచి డాన్స్ అయితే ఉంది సార్, టచ్ డాన్స్ ఉంది. ఫైట్లు మరి ఇప్పుడు వచ్చి ఎప్పుడు చేయలేదు, చూడాలి నెక్స్ట్ సినిమా. ఈ సినిమాలో ఫైట్స్ ఏం లేవా? హీరోయిన్ ఉందంటే కంపల్సరీ హీరోయిన్ ఫాదర్ ఉంటాడు, విలన్ ఉంటాడు. అలా లేదు సార్, అలా లేదు. ఫైట్స్ ఉంటే వచ్చే సినిమాటిక్ వాల్యూ ఉంటది కదండి, ఒక సినిమాటిక్ హై ఉంటాయి కదా, అవి సీన్స్ ద్వారా వస్తాయండి. సీన్స్ ద్వారా వస్తాయి. ఫైట్ అక్కర్లేకుండానే హై వచ్చే సీన్స్ ఉన్నాయండి. గోపినాథ్, అంటే ఈ సినిమాకి పర్టికులర్గా కామెడీ జోన్ అంటే గతంలో చేసిన సినిమాలకి దీన్ని కంపేర్ చేస్తే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఇది నా ఫస్ట్ ప్రాపర్ ఫిల్మ్ అండి, ఫస్ట్ నుంచి కూడా. అంటే నేను చేసిన వాటిల్లో అంటే నేను రీల్స్ కానీ యూట్యూబ్లో అవి చేస్తూ ఉంటాను. సో నాకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అంటే కామెడీ చేస్తూనే ఇంకొక యాంగిల్ ఉంది దాంట్లోనే, అది ఇప్పుడు రివీల్ చేయకూడదని ఉద్దేశం చెప్పట్లేదు కానీ, బట్ అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు ఓకే కామెడీ అన్న పాయింట్ ఉంది కానీ తనని ఎంపథైజ్ చేసే విషయంలో కూడా, తను ఒక డెసిషన్ తీసుకునే విషయంలో కూడా నేను నా మాటలు కూడా సూట్గా తగులుతాయి అనమాట. నాకు అది బాగా నచ్చింది. సో అది నేను ఎంజాయ్ చేశాను పూర్తిగా. వినయ్ గారు చెప్పండి, ట్రైలర్ లాంచ్ త్వరలో చేయబోతున్నా అంటున్నారు కదా, దానికి కీరవాణి గారు కూడా వస్తున్నారా? ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని చూడంగానే ఆయన ఏమన్నాడు అసలు కీరవాణి గారు చూసి? అంటే ఏమనలేదండి, అంటే బేసికలీ ఇందులో ఒక పదం ఉంటుందండి ఆ పాటలో, జాయిగా అని చెప్పేసి ఒక పదం ఉంటుంది. బేసికలీ అది పాటల్లో అంటే మా ఈస్ట్ గోదావరి స్లాంగ్లో జాయిగా అంటే నెమ్మదిగా అని. ఆ పాట రాస్తున్నప్పుడు బేసికలీ అది మేము లిరిక్స్ రాసుకున్నప్పుడు ఆ జాయిగా అనే వర్డ్ రాస్తే ఆయన చదువుకున్నప్పుడు ఏంటి మీద ఈస్ట్ గోదావరి అని అడిగారు. సో అదే అంటే ఆయన ఆ వర్డ్ చూసి జనరల్గా ఈ పాటల్లో ఉండవు కదా ఇలాంటి పదాలు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఆయన చాలా నచ్చి చేశారు. నన్ను చూసి అయితే అంటే ఏమనలేదండి, అంటే మరి ఎంత కుర్రోళ్ళ ఉన్నప్పుడే తీస్తాం అన్నట్టు అన్నారు. అంటే ఇప్పుడు దీంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అంటే ఎలాంటి జోనర్ అనుకుంటున్నారు? అంటే ఇంకా ఉన్నాయండి. ప్రజెంట్ ఒక రామ్ కామ్ ప్లాన్ చేస్తున్నాం.
అన్ని మీ ఫ్రెండ్ తోటే చేస్తారా? లేదనుకుంటే బయటికి వెళ్తాం సరే ఇడు నేను మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ కలుస్తాం. నాకు ఇక్కడ కంఫర్ట్ జోన్ అయిపోయినట్టు, నాతో కంఫర్ట్ జోన్ అయిపోయినట్టుంది. కొంచెం బయటికి వెళ్ళి వస్తాం మళ్ళీ. బయట చూడాలి సార్, అసలు ఇండస్ట్రీ చూడాలి ఈ సినిమా తర్వాత, వెయిటింగ్ ఫర్ దట్. అదే అంటే ఈ మధ్య చిన్న సినిమాలు మంచి కంటెంట్ ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. అవును సార్, అవును సార్. కాకపోతే దానికి ఎవరో ఒకరు బ్యాక్ బోన్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అవును సార్, అవును. మీకు ఎవరు ఉన్నారనుకుంటున్నారు ఇప్పుడు? అప్పుడే రిలీజ్ చేయొద్దు. స్లోగా అప్పటి నుంచి వస్తారు ఒక్కొక్కరు. ప్రొడ్యూసర్స్ ఓకే, ఆఫ్ స్క్రీన్ ఓకే, ఆన్ స్క్రీన్ ఒక ఎవరో ఒక తలకాయ ఉండి ఆహా ఇల్లు ఉంది అంటే సినిమా నడుస్తుందా? ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ లేదా రాజు విట్స్ రాంబాయి ఇలాంటి అన్ని సినిమాలు చూసినప్పుడు మనకి ఏంటంటే బన్నీవాస్ గారు అండ్ టీమ్ ఇట్లా వాళ్ళందరూ ఉన్నారు, సపోర్ట్ చేశారు. సినిమా కూడా ఒక రేంజ్ లో ఆడటం మంచి ఇది ఉంది. మీకెవరు? అదే 2 రోజులు అయితే అనౌన్స్మెంట్ వచ్చారు. 2 days అంటే అఫీషియల్ అవ్వకుండా చెప్పకూడదు కదా, ఒక 2 days. అచ్చా అంటే అట్లా అంటే మంచి సపోర్ట్ ఉందండి సినిమాకి, చాలా మంచి సపోర్ట్. మీరు అన్నారు కదా ఆ రేంజ్ లో ఉంటుంది. అంటే మెగా అంటే నిహారిక గారితో సపోర్ట్ తీసుకుంటున్నారా? అంటే అది చెప్పకూడదు. 2 days కానీ మంచి సపోర్ట్ ఉందండి. థియేటర్ దాకా వెళ్ళి జనాల దాకా వెళ్ళే సపోర్ట్ అయితే ఉందండి. అంటే ఇంకా ఈ స్టోరీలు ఇంకా మీకు జనాల ఆడియన్స్ చూడాలి, థియేటర్ రావాలి అనుకోవడానికి ఏమున్నది? మెయిన్ ఏంటంటే అండి, జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కోవిడ్ మనకి మలయాళం సినిమా మీద ఎక్కువ, మన తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. చూసి అరే ఇది సినిమా, మన సినిమాలు మనకేంటి, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, సినిమాలు భలే రాస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే నేను అలా అన్నా మనం చూసి అలా అన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా వచ్చి చూడాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక ఆన్సర్ ఇవన్నీ పక్కన పెడితే మీకు ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఏదో మలయాళం సినిమా ఫీలింగ్ అనట్లేదు, ఇది ప్రాపర్ తెలుగు సినిమా. మేము కూడా అలాంటి సినిమాలు చేయగలం, మా దగ్గర ఉన్నారు అలాంటి రైటర్లు అని చెప్పే ఒక మంచి సినిమా అండి ఇది. అంటే మరి ఓన్లీ తెలుగేనా రిలీజ్, ఏరియా లాంగ్వేజెస్ కూడా? ప్రస్తుతానికి తెలుగే అండి, ప్రస్తుతానికి తెలుగే. ప్రాపర్ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ కదా? కంటెంట్ యూనివర్సల్ కంటెంట్. ఇక వేరే కంట్రీస్ లో కూడా రిలీజ్ అవుతుంది కానీ లాంగ్వేజ్ అయితే ప్రాపర్ తెలుగు. ప్రాపర్ తెలుగు. అంటే మాక్సిమం అంటే ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి? ఇంకా మా ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నారు. అదే మీకు 2 రోజులు అన్నాను కదా, అదే అంతా అవుతుంది. మంచిగానే రిలీజ్ అవుతుంది, ప్రాపర్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక సినిమా రిలీజ్ అనౌన్స్ చేసుకుంటాం. అవునండి. కానీ సడన్ గా ఏరే వాళ్ళు వచ్చి పడతారు. అవునండి, అవును. దాంతో థియేటర్లో ప్రాబ్లం అవుతుంది, మొత్తం ఇదైపోతుంటది కదా. సో ఏం లేకుండా చూసుకుంటున్నారు. మా ప్రొడ్యూసర్ చింతగోపాలకృష్ణ రెడ్డి గారు చూసుకుంటున్నారంట అదంతా. వాళ్ళ అమ్మాయి వినీషా గారు వాళ్ళు ఆ ప్లానింగ్ లోనే ఉన్నారు. మంచి రిలీజ్ కోసం, ఈ రిలీజ్ కూడా మంచి రిలీజ్ దొరికి వాళ్ళు ప్లాన్ చేసి February 6th ప్లాన్ చేశారు. సో థియేటర్స్ విషయం ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారండి. మాకు మంచి రిలీజ్ దొరికేలా బాగానే ఉంది ప్రస్తుతానికి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వంశీ గారు, ఈ మధ్య ఏంటంటే హీరోలు కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, కథలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు కొద్దిగా కన్వీనియంట్గా ఉండేలా చేంజ్ చేసుకుంటుంటాం, ఇదంతా చేస్తుంటాం. మనం చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అవుతున్నాయి అవి. ఈ స్టోరీలు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆయన మీ ఫ్రెండే, మళ్ళీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది స్టోరీలో? లేదు సార్, వన్స్ హీ స్టార్టెడ్ రైటింగ్, నేను ప్రతి చంక్ ఆఫ్ స్టోరీ అయిన తర్వాత విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఆ డిస్కషన్లో నాకు అనిపించిన పాయింట్లు చెప్తా, నా సజెషన్లు ఇస్తా, ఇవి నా సజెషన్స్. దెన్ హీల్ టేక్ ద డెసిషన్. షూట్ లో కూడా అంతే, ఈయన రాస్తున్నప్పుడు అంతే, స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు అంతే. ప్రతి యాక్టర్ది, ప్రతి టెక్నీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది సినిమాని బెటర్ చేయడానికి, వాళ్ళ స్వలాభం కోసం ఏ ఇన్వాల్వ్మెంట్ లో ఉండవండి. ఏదైనా ఆ సీన్ బెటర్ అవడానికి, ఆ సినిమా బెటర్ అవడానికే అందరి ఇన్వాల్వ్మెంట్ లో ఉంటాయి. సో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఇంత మంచిగా రావడానికి. యాక్చువల్లీ ఈ సినిమా మొత్తం కూడా ఎక్కడో ఫారెస్ట్ లో చేశారు. మీకు ఏమి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? రోజు ప్రాబ్లం. మాది మేకింగ్ వీడియో ఉంటుంది, మా యూట్యూబ్ లో మేకింగ్ వీడియో ఉంటుంది. లైక్ నేను అందులో ఉంటుంది హెల్త్ డిస్టర్బ్ అయిపోవడం, ఫుడ్ దొరకపోవడం టైం కి, ట్రాన్స్పోర్ట్. అంటే బేసికలీ అండి, అక్కడ బేసికలీ అలాంటి ప్లేస్ లో ప్రొడక్షన్ చేయడం ఇస్ వెరీ టఫ్. మాకు సినిమా షూటింగ్ చేయడం ఈజీయే, మాకు ఫ్రేమ్ పెట్టడం అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడికి ప్రొడక్షన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిగ్నల్ కూడా ఉండదు కదా? సిగ్నల్ కూడా ఉండదండి అక్కడ. రాజమండ్రిలో ఒక మనిషి, మారేడుమల్లిలో ఒక మనిషి, లాస్ట్ సిగ్నల్ పాయింట్ లో ఒక మనిషి. రాజమండ్రిలో కూడా మనకి ఏమైనా కావాలంటే మారేడుమల్లితో మాట్లాడి కాంటాక్ట్. మారేడుమల్లిలో అక్కడ అదేంటారు ఆకుమావిడి కోట, ఆకుమావిడి తోట తర్వాత నుంచి ఒక 10 కిలోమీటర్లు ఎంతో సిగ్నల్ ఉంటుంది. కొండ మీదకి వెళ్ళాలి మేము ఉండే ప్లేస్ అది. అక్కడికి మళ్ళీ ఇంకో మనిషి మోస్తారు. అంటే అదే అప్పుడు రాజుల కాలంలో ఎలా న్యూస్ ట్రాన్స్ఫర్ అయ్యేది అలాగే ఉంటుంది. చాలా ప్రాపర్ స్ట్రిక్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది
జరుగుతూ ఉండాలి. ఏది జరగకపోయినా మేము అక్కడ బిస్కెట్ రోజు అప్ అండ్ డౌన్ చేసేవారు. రోజు అప్ అండ్ డౌన్ రోజు జర్నీకే 2 hours 1 hour జర్నీకే 2 hours పడుతుందండి. మళ్ళీ రాత్రి మళ్ళీ 2 hours వచ్చి మాకు పడుకునేది 3 గంటలండి రోజులో. ఇలా ఎన్ని రోజులు చేశారు షూటింగ్? ఆల్మోస్ట్ 30 days పైన చేశామండి. 30 days. 30 days ఎట్ స్ట్రెచ్. ఓకే, సింగిల్ షెడ్యూల్. సింగిల్ స్కెడ్యూల్ అండి. ఓ అచ్చా అచ్చా, నైస్. February 6th రాబోతున్న సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు నెక్స్ట్ మళ్ళీ మంచి మీ ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ మంచి సినిమా అయితే కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం అయితే February 6th వస్తున్నటువంటి శ్రీ చిదంబరం గారు సినిమా దానికి సంబంధించినటువంటి విశేషాలు.